స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్స్ జే అఫీషియల్. మనం ప్రెసెంట్ ఇప్పుడు ఒడిశా స్టేట్ లో ఉన్నాము. ఈ లొకేషన్ కి రావడానికి ముఖ్య కారణం ఈ బ్రో ఇక్కడ ఒడిశాలో స్టే చేస్తూ ఉంటారు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక వండర్ఫుల్ లొకేషన్ ఉంది, మీరు వచ్చి ఎట్లయినా వీడియో చేయాలని మనం రిక్వెస్ట్ చేస్తే మనం ఇక్కడికి రావడం జరిగింది. సో బ్రో, మన సబ్స్క్రైబర్స్ అందరికి, మన వ్యూవర్స్ అందరికి కూడా హాయ్ చెప్పండి. చెప్పాలి, ఎందుకంటే చాలా డేస్ తర్వాత మనం మరొక బ్యూటిఫుల్ లొకేషన్ కి వెళ్తున్నాం. మనము ఎట్లాంటి లొకేషన్ కి వెళ్ళబోతున్నాం, అసలు ఏం చేయబోతున్నాం అనేది మీకు అక్కడ రివీల్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. రోడ్ ఎందుకంటే ఇటు సైడ్ మరి డాంబర్ రోడ్ లేదు మరి. ఓకే, ఇట్లా ఎంత డిస్టెన్స్ వరకు ఉండొచ్చు? సబ్స్క్రైబర్ ని అడగాలి, మనకు తెలియదు కదా. ఓకే, 2 km ఉంటుందంట. 2 km. చూద్దాం ఇక్కడ మనం ఏ విధంగా సర్వైవ్ అవ్వగలుగుతాం, ఎట్లా ఎంజాయ్ చేయగలుగుతాం అని. ఖతర్నాక్ రాస్తా హై యహా పర్. ఓ మై గాడ్, చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలి ఆశిక్. ఇక్కడ ఈ విలేజ్ బాగుంది కదా, చాలా బాగుంది. పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరంగా. మనం ఇప్పుడు ఒక అద్భుతమైన లొకేషన్ కి వచ్చాం. మన బ్రో సజెస్ట్ చేసిన లొకేషన్ కి వచ్చాం. బ్రో, ఈ ఏరియా పేరు ఏం పేరు? గోదాగోద. మనం ఇక్కడికి వచ్చే ముందు ఒక విలేజ్ మనకు టచ్ అయింది కదా, ఆ విలేజ్ పేరు ఏం పేరు? కొరమాడ. ఓకే, కొరమాడ విలేజ్ కి ఆనుకొని ఈ అద్భుతమైన లొకేషన్ ఉంది. చాలా బాగుంది. ఈ లొకేషన్ పేరు వచ్చేసి గోదాగోద. ఏంటండి? గోదాగోద వాటర్ ఫాల్. పేరు వినడానికి చాలా విడ్డూరంగా ఉంది కదా, చాలా విచిత్రంగా ఉంది, బట్ చాలా బాగుంది. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నామో తెలుసా? నైట్ స్టేయింగ్ ఆన్ ట్రీ. అవునా? నైట్ స్టేయింగ్ చేయబోతున్నాం. ప్రిపేర్ అయ్యి రాలేదే. అయినా పర్లేదు, మన ప్రిన్స్ అఫీషియల్ ఎక్కడ తగ్గేదే లేదు. మనం ఈ రోజు నైట్ ట్రీ పైన స్టే చేయబోతున్నాం. ఏమేమి చేయబోతున్నాం అనేది మనం ఇంకా వీడియోలో చూసేద్దాం. ఓకే, ఈ రోజు మన సబ్స్క్రైబర్ తో మనం ఒక రోజు చెట్టు పైన. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇక్కడ జారిపోతాం అనుకుంటా. సో మనం అటు వెళ్ళడం బెటర్. చేంజ్ చేద్దాం. చాలా బాగుంది, క్రిస్టల్ క్లియర్ గా ఉంది వాటర్ మాత్రం. మొత్తం దట్టమైన అడవులతో, అడవులు ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల. అడవుల పక్కన మధ్యలో ఇక్కడ మనకి వాటర్ పారుతా ఉంది. సో ఈ రోజు మనము ఈ అద్భుతమైనటువంటి యొక్క ప్రకృతిలో మనము స్పెండ్ చేయబోతున్నాం. అమ్మో, చాలా భయంకరంగా ఉంది. ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. లెట్స్ గో. బ్యూటిఫుల్. మనము ఈ చెట్టు పైననే స్టే చేయబోతున్నాం. ఇప్పుడు మేము ఫస్ట్ కర్రలు కొట్టడానికి అయితే వెళ్తున్నాం, కట్టెలు. సో కట్టెలు మనం ఎంత తొందరగా మనం తీసుకొస్తే అంత తొందరగా మనం పైన ఇల్లు కట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కట్టెలు తీసుకురావడం. యాక్స్, నైఫ్, రోప్. ఫ్రెండ్స్, కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాం. టైం వచ్చేసి ఈవినింగ్ ఎగ్జాక్ట్గా 3:08. ఓకే, వీలైనంత తొందరగా ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి చెట్టు పైన. బలం ఉపయోగించాలి, బల ప్రయోగం. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. ఎస్, ఇది ఎవరు పెంచుకున్నవి కాదు, అట్లానే ఏదో ఒక క్రాప్ గడ కాదు, ఇది వేస్టేజ్గా ఉన్నటువంటి చెట్లు. వాటిని జస్ట్ మనం సర్వే అవ్వడానికి ఈ రోజు నైట్ కి ఉపయోగించుకుంటున్నాం. సో మన కెమెరామెన్ కూడా మనతో ఎంత కష్టపడుతున్నాడో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి కెమెరామెన్ కి ఓయేసుకుందాం.
Hi Lisa. Hello. Yes. Oh, beautiful, amazing. Yes. నేను అక్కడ ఆ లొకేషన్లో ఒక చేపను చూశాను. చేపను పట్టాలంటే ముందు ఏం వేయాలి? ఎర్ర వేయాలి. గోధుమ పిండితో అవుతుందా? గోధుమ పిండి, మైదా పిండి, ఎర్రలు. చేప ఫుడ్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు లొకేషన్లో చేపను చూశాను. దాని పట్టాలి ఇప్పుడు నేను. అక్కడే ఉంటుంది అనుకుంటున్నారా? నాకైతే అనిపిస్తుంది అక్కడే ఉంటుందని. చూడాలి ఏం జరుగుతుంది. ఇక్కడ పెద్ద ఫిష్ నాకు కనబడింది. దాన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఇక్కడ ఏదైనా పడుతుందని. చీకటి పడుతుంది. ఇల్లు కట్టడం లేట్ అవుతుంది. అయినా పర్వాలేదు, ఎలాగైనా కట్టి తీరుతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా ఈవినింగ్ 6:38 అయింది. నైట్ మొత్తం చీకటి అయిపోయింది. మీరు చూడొచ్చు, మొత్తం చీకటి అయిపోయింది. కానీ చీకట్లో కూడా మేము పైన ఇల్లు కట్టడం జరిగింది. చాలా కష్టమైంది ఫ్రెండ్స్. ఇక్కడ అంతా కట్టడానికి అవైలబుల్గా లేదు, కానీ పైన కట్టడం జరిగింది. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. టైం ఇప్పుడు 7 అవుతుంది అనుకుంటా. 6:40 అయింది. చాలా చిమ్మ చీకటి. ఆ చిమ్మ చీకటిలో మేము ఏమీ తెచ్చుకోలేదు. కాకపోతే మాకు చిన్న థాట్ వచ్చింది. కాగడాలు, ఓకే, దాన్ని తయారు చేయడానికి కావాల్సింది స్టిక్ కావాలి అండ్ క్లాత్ ఉండాలి. ఎస్పెషల్లీ
అంటే పేడ, ఈ పేడతోటి మనము ఇప్పుడు కాగడాలు తయారు చేయబోతున్నాం. ఓకే. ఫైనల్లీ మనకు కావాల్సింది ఏంటంటే ఇంజిన్ ఆయిల్ కానీ కిరోసిన్ కానీ ఉంటే కాగడాలు మనకి రెడీ అయిపోతాయి. Okay. ఇవి మనకి చాలా 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 యూజ్ఫుల్. थोड़ी देर में रोशनी आने वाली है. అంటించడం చాలా కష్టంగా ఉంది. ఫైనలీ మనం లైటింగ్ అయితే తీసుకురాగలిగాం ఇక్కడ. అమేజింగ్. జింగ్ Yes. జింగ్ 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 అమేజింగ్. ఇంకా మనం జింగ్ జింగ్. మనం పైన కట్టినటువంటి ఆ బూట్ లోకి వెళ్ళాలంటే ఈ ల్యాడర్ ఉండాల్సిందే. అందుకే ఆశిక్ చాలా ఈ బూట్ నేర్చుకోవాలి కదా మనం. ఆశిక్ ఎక్కడ నేర్చుకున్నావు ఇది? ఇది అట్లనే నేర్చేస్తాం. వచ్చిందా వెనక పెట్టిన విద్య? ఫ్రెండ్స్ ఫైనలీ 9:40 అయింది నైట్. మేము చెట్టు పైన ఉన్నాం. చెట్టు పైన గూడిని పక్షిగా గూడు కట్టుకొని పైన తార్పనేసాము. కిందన ఈ విధంగా కట్టెలు పేర్చి దానిపైన ఆకులు పేర్చి తర్వాత మేము తెచ్చుకొని చాప వేసుకున్నాం. సేఫ్గా ఉన్నాం ఫ్రెండ్స్. ఆశిక్ ఇది కాగడ వేడిచ్చేది. అవును. ఇక్కడ జంతువుల బారి నుంచి కూడా మనం కాపాడేది కాగడ. అవును. దివిటి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫీల్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది. చాలా అద్భుతం. నాకు ఏమనిపిస్తుందంటే పడుకునే టైంకి ఎక్కడున్నా కూడా ఇంటికి నుంచి ఇక్కడికి వచ్చి పడుకోనిపిస్తుంది. అంత చక్కగా బామర్ది అయితే చాలా బాగా ప్రిపేర్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. ఎఫర్ట్ అయితే ఎక్సలెంట్, అమేజింగ్. సో ఇప్పుడు మనం కష్టపడిన కష్టమంతా మర్చిపోయేంత టేస్టీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో ఈ చెట్టు పైన మనం ఫుడ్ అయితే మాత్రం తినేయాల్సిందే. ఇంట్రొడ్యూస్ చేద్దామా ఏం ఫుడ్? చపాతి. చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎక్సలెంట్గా తినాల్సిందే ఇప్పుడు. డెలిషియస్. నాకైతే నోరు ఊరిపోతున్నారు. తినేద్దాం ఇంకా లేట్ చేయకుండా. బ్యూటిఫుల్. 9:30కి దట్టమైన అడవిలో కిందన వాటర్ ఫాల్ పైన మేము బాగుందా? మ్యాగీ రెడీ. మ్యాగీ ఫ్రెండ్స్ పక్కన క్యాంప్ ఫైర్ పెట్టాము. క్యాంప్ ఫైర్తో పాటు ఇప్పుడు మనం ఏంటంటే వేడి వేడిగా మ్యాగీ తినబోతున్నాము. మ్యాగీ తింటూ ఈ యొక్క చల్లని వెదర్ని ఎంజాయ్ చేద్దాం. పైన
పైన మామరే పైన చంద్రుడు చందమామ ఎంత వెన్నెల చాలా బాగుంది. ఎక్సలెంట్ ఉంది. మనకి ఇక్కడ ఇది బీచ్ టైప్ లో ఉంది ఫ్రెండ్స్. మొత్తం location. ఇసుక ఉంది, మొత్తం ఇసుక రాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రాళ్ళతో ఉంది ఇక్కడ లొకేషన్. లైక్ బీచ్ లొకేషన్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు ఇంకా ఎంజాయ్ చేసేద్దాం. పిల్లలు రండి మ్యాగీ తినడానికి. పిల్లలు రావాలి. మంచి కోయ్ కోయ్ సాంగ్ తో మీ ముందుకు వస్తున్నాం. ఓకే చలో शुरू करेंगे. कोया रे कोय कोय कोया हमारे चंदमामा. कोया रे कोय 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 कोया रे कोय कोय कोया हमारे चंदमामा. कोय 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 कोंड कोय చపట కొట్టండి మీరు, చపట కొట్టండి, చపట కొట్టండి మీరు, చపట కొట్టండి. కోయ్ 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 అమ్మా ఆజేనా. ఇంకా చాలా టైం అయింది. ఇప్పటికే 11:30 వరకు అయిపోయింది. అసలు మనం లేట్ చేయకుండా చలి ఇంకా నేను డబ్బులు మిస్ చేసుకుని క్యాబ్ పెట్టేశాను. గుడ్ నైట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే చెట్టు పైన ఉన్నాం. టైం వచ్చేసి వాట్ ఈస్ టైమ్? గజ గజ గొద గొద వాటర్ ఫాల్ దగ్గర గజ గజ. గూగుల్ని అడిగేద్దాం మనం టైం ఇప్పుడు. వాట్ ఈస్ టైమ్ నౌ? 5 AM. It's 5 AM. ఫ్రెండ్స్ 5 అయింది. సో మార్నింగ్ చాలా చలి పెడుతుంది. ఆ చలికి లేచిపోయి మా. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి కిందికి వెళ్ళాలి ఫ్రెండ్స్. చాలా కష్టంగా ఉడికించేస్తుంది. మై గాడ్. బ్యూటిఫుల్. మన సబ్స్క్రైబర్తో మనం ఒక రోజంతా వాళ్ళ లొకేషన్లోనే మనం స్పెండ్ చేసాం. అది కూడా చెట్టు పైన. ఎక్సలెంట్. అసలు చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైన వంటలు, మంచి చల్లని వాతావరణం. మామ కూడా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాను మామ. ఎస్. జలప్ప మామూలుగా లేదప్ప. ఈ కూల్ వెదర్లో ఇప్పుడు మేము ఈ లోకల్లో ఎక్కువగా ఫేమస్ ఉన్నటువంటి బ్లాక్ చాయ్, ఓకే, అది మనం ప్రిపేర్ చేస్తున్నాం. వాటర్, షుగరు అండ్ చాయ్ పత్తి అంటే టీ పొడి. ఇవి ఇలాచి. ఎస్, నౌ బ్లాక్ చాయ్ ఈజ్ రెడీ టు డ్రింక్.
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. హలో ఫ్రెండ్స్, హాయ్ హాయ్ హాయ్. సో నైట్ మొత్తం మనం చెట్టు పైన స్టే చేసాము. సో ఈ లొకేషన్ కూడా చూసారు కదా ఎంత బాగుందో. మనం ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏమిటంటే ఈ బ్రో చెట్టు పైన స్టే చేసాము. ఆయనకు కూడా తెలియదు మనం ఇక్కడ నైట్ స్టే చేస్తామని. ఏదో వీడియో చేసి వెళ్ళిపోతాం అనుకున్నాడు, కానీ చాలా సపోర్టివ్ గా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాల్మాన్. అన్నయ్యలకి ఇన్స్టాగ్రామ్ ద్వారా వెళ్ళడం జరిగింది ఈ లొకేషన్లో, ఒడిశాలో. అన్నయ్యలు 1 hour లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనుకున్నాను నేను. చాలా కష్టపడ్డారు. మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాం ఫుడ్ విషయంలో. ఎస్పెషల్లీ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చాలా అద్భుతంగా చేశాడు బామర్ది. బ్యూటిఫుల్. ఒడియాలో బ్యూటిఫుల్ ఏమంటారు బాగుందని? బహుత్ బోలోచి. అసలు అన్న చెప్దామా? థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఇట్లానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంకా మేము ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతున్నాం అనమాట. ఇదే మన లొకేషన్ అంతా, మన చెట్టు మన గూడు. సో ఇది మన కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇంకా మిస్ యూ గూడు బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం మళ్ళీ కలుద్దాం ఎప్పుడైనా. ఇంకా లేట్ చేయకుండా మన కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. బోలోచి. బహుత్ బోలోచి. సన్ఫ్లవర్. వెరీ నైస్. సూర్యుని పువ్వులు. బాగుంది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్.